అండి, వెల్కమ్ టు అబ్రపుడీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఆలుగడ్డ ఫ్రై చేసుకుందాము నా స్టైల్లో. అందరు చేసుకుంటారు, నేను చూపించే విధానంగా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? ముందుగా మనం కావాల్సింది ఆలుగడ్డ, ఒక హాఫ్ కేజీ ఆలుగడ్డ తీసుకున్నాను, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు ఈ తొక్క తీయకుండానే దంచి వేసేద్దాం ఈసారి. నేను ముందుగా హాఫ్ కేజీ ఆలుగడ్డని ఇలా పీల్ తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని చిన్న ముక్కలుగా కోసుకుందాం. చలో ప్రాసెస్లోకి వెళ్దామా మరి. చూడండి, ఇలా కోసుకున్నాను సన్నగా. ఇప్పుడు దీన్ని వాష్ చేసుకుందాం మంచిగా. ఈ స్టార్చ్ అంతా వెళ్ళిపోతుంది వాష్ చేసుకుంటే. ఇలా కడుక్కున్న ఆలుగడ్డని ఒక మనం కాటన్ క్లాత్లో, ఫ్రెష్ కాటన్ క్లాత్లో ఇలా మొత్తం తడి లేకుండా తుడిచేసుకుందాం. తడి ఉంటే కూర ఫ్రై సరిగా రాదండి, ముద్దగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా తుడిచేసుకొని, సారీ అండి తుడిచే టైంలో అది తగిలింది. ఇలా బాగా తుడిచేసుకోవాలి, వాటర్ అంతా పోయేదాకా తుడిచేసుకొని మళ్ళీ ఈ గిన్నెలోనే వేసేసుకోండి. ఇది వాటర్ లేకుండా తుడుచుకోండి. చూసారుగా, వాటర్ అంతా ఇలా పీల్చేసుకున్నాక ఇందులో వేసేసుకుందాం. కాస్త గాలికి ఒక 2-3 నిమిషాలు గాలి కారనిస్తాం. ఈ పచ్చిమిర్చిని ఇప్పుడు ఇట్లా చీల్చుకుందాం, రెండుగా చీల్చుకుందామండి. ఆలుగడ్డ ఫ్రైలో వేసే ముందు నూనెలో వేయించుకుంటే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. వెల్లుల్లిని ఇలా దంచుకుందాం, ఇలా కచ్చా పక్కగా దంచుకుందాం. ఇలా కోసుకొని పెట్టుకున్నాను. ఆలుగడ్డ ఫ్రై మనకి మంచిగా వేగాలి అంటే, ముద్దగా అంటుకోకుండా ముందు మనం బాణలీలో ఆయిల్ వేసుకొని వేడి చేసి పెట్టుకోవాలి. ఆయిల్ ఒక 5 మినిట్స్ ముందే వేడి చేసి పెట్టుకొని ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ నూనె అంతా దానికి పట్టేసినప్పుడు మన ఆలుగడ్డ అనేది మంచిగా ఈజీగా లేచేస్తుంది. లేకపోతే ఆ స్టార్చ్ ఉండడం వల్ల దానికి అతుక్కపోతుంది, కూర ముద్దగా అవుతుంది ఫ్రై. ఈ టిప్ మీరు ఫాలో కండి ఒకసారి. తాలింపు గింజలండి, కొద్దిగా జీలకర్ర, ఇప్పుడు మిరపకాయలు వేసి బాగా వేయించి, పసుపు, ఆరబెట్టుకున్న ఆలుగడ్డలు వేసేసి ఫ్రై చేస్తాం. దీనికి మూత పెట్టొద్దండి, మూత పెడితే కూరలాగా అయిపోతుంది. ఏ ఫ్రైకైనా మూత పెట్టకుండా మనం ఫ్రై చేసుకోవాలి. సిమ్ మీద మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే ఆలుగడ్డలు మంచి కరకరలాడుకుంటూ ఫ్రై లాగా వస్తుంది. చూడండి, పసుపు అంతా దీనికి పట్టించేటట్టు కలుపుకొని అలా వదిలేద్దాం. చూసారా అండి, ఎంత బాగా ఈజీగా వచ్చేస్తుంది. మనం ముందుగా బాణలిని వేడి చేసుకోవడం వల్ల మళ్ళీ మనం ఆలుగడ్డని తుడిచి ఆరబెట్టుకున్నందుకు మంచి ఇట్లా ఈజీగా మూవ్ అవుతుంది. లేకపోతే అక్కడక్కడ అతుక్కొని కూర ముద్దలాగా వస్తుంది. ఆలుగడ్డ ఫ్రై లాగా రాదు, ఆలుగడ్డ కూరలాగా వస్తుంది. ఇప్పుడు మనం ఎల్లిపాయని చిరిమి కొట్టుకొని వేసుకుందామండి. ఇది ఇట్లా వేయడం వల్లనే కర్రీకి మంచి ఫ్లేవర్. అల్లం పేస్ట్ మళ్ళీ వేయొద్దు, ఇలానే వేసుకొని మంచిగా ఆ కూరలోనే ఫ్రై అయ్యింది. చూడండి, ఇలా మూత అస్సలు పెట్టకూడదండి. ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి. ఇందులో ఉప్పు చూసి వేసుకోండి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నానండి. ఇలా చూడండి, ఎంత ఈజీగా స్మూత్గా మూవ్ అవుతుంది ఆలుగడ్డలు. చూడండి, ఇలా దగ్గరికి అయ్యాక కొద్దిగా మనం హోమ్ మేడ్ మసాలా పౌడర్ వేసుకుంటున్నాం. కొద్దిగానే అండి, చిటికడే వేసుకోవాలి. ఈ స్పూన్ తోటి ఇంత వేసానండి. మీరు కూడా అంతే వేసుకోండి. కర్రీస్లో కొద్దిగా ఎక్కువ కావాలంటే కొద్దిగా చిటికడ వేసుకోండి. ఇప్పుడు కారం వేసేసుకుందామండి. కారం చూసి వేసుకుందాం. కొద్దిగా కారం ఎక్కువ ఉన్నా ఏం కాదండి, మంచి అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. మీరు ఇంకా ఫ్రైగా కావాలనుకుంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసి కరకర కూడా చేసుకోవచ్చు. మా ఇంట్లో ఇలా ఉంటే ఇష్టంగా తింటారు మా ఇంట్లో పిల్లలు. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో ఆలుగడ్డ ఫ్రై. గిన్నెకి అంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో చూడండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసుకోండి. చూడండి, ఇలా వచ్చేసింది. ఇది మనం అన్నంలోకి సైడ్ డిష్గా వాడుకొని తినొచ్చు. చూడండి, ఇలా క్రిస్పీగా అయ్యింది. చూడండి, ఇలా మనం పప్పు చారు, రసము ఏమైనా చేసుకున్నప్పుడు నంచుకొని తినొచ్చండి.
వీడియో తీయడం వల్ల నేను ఒకదాన్నే కావడం వల్ల నాకు కొద్దిగా టెన్షన్ వస్తుంది, మాటలు కొద్దిగా తడబడుతున్నాయి. ప్లీజ్ సారీ ఫర్ దట్. నేనైతే ఇది పచ్చి పులుసు చేసి ఆలుగడ్డ ఫ్రై అందులో తింటున్నామండి. మీరు దేంట్లో ట్రై చేస్తారో కమెంట్ చేయండి. ఆలుగడ్డని ఇలా చిదుముకొని కూడా తినొచ్చండి. కొద్దిగా మెత్తగా అయితే ఇలా చిదుముకొని కూడా తింటారండి. చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ డు సబ్స్క్రైబ్ ప్లీజ్. చూడండి మా ఇంట్లో ఎలా తినేస్తున్నారు పచ్చి పులుసు ఆలుగడ్డ ఫ్రై. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పాస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.